సంపద లిప్స్టిక్ ఇచ్చేసేయి. నేను చాలా వీక్ అని తెలుసు కదా అన్నయ్య. బాడీ తప్ప ఏం ఊతలేదు శ్రీ ఆడ. నీ బాడీ మూమెంట్ ఒక్కటి ఉన్నది అంతే. ఓకే ఫైన్, కొంచెం మోడిఫై చేద్దాం గేమ్ ని. అవసరమే లేదు. ఏ సిరి నువ్వు అంతా చీటింగ్, గేమ్స్ చక్కగా ఆడతలేవు. నీళ్ళు తాగి అంటే ఏందే అమ్మ చెల్లె. హలో రత్నాలు, వెల్కమ్ టు ది న్యూ బ్లాగ్. సో ఇవాళ మనం బ్లాగ్ కాదు, సో మా చెల్లె నేను చాలా రోజుల తర్వాత కలిసిన కాబట్టి యూ వాంట్ టు ప్లే గేమ్. సో ద గేమ్ ఇస్ ప్రెటీ సింపుల్. ఎట్లయినా నేనే గెలుస్తా, సో నేను ఎక్స్ప్లెయిన్ చేయాలా. సో మేము ఒక గేమ్ ప్లాన్ చేసినాం అనమాట. సో ఏంటంటే మనం వాటర్ నోట్లో పెట్టుకొని ఒక పాట పాడాలి. ఒకవేళ పాట గెస్ చేసినాం అనుకోండి వాళ్ళకి పైసలు పోతాయి. ఇప్పుడు మేము మా అమ్మకి గూగుల్ పే కొట్టినాం అన్నట్టు. నేను అవునవును కరెక్టే, అంతా తెలుస్తున్నా కానీ ప్రొడక్షన్ లేకుండా అమ్మా నువ్వు ఓన్లీ ప్రొడ్యూసర్. ఈ వీడియో నువ్వు ఆ ప్రొడ్యూసర్ ఇచ్చిందండి పైసలు మాకు 500. మళ్ళీ ఏంటి, ఒకరికి పాత నోట్ ఒకరికి కొత్త నోట్ ఇస్తే ఎడగొడవ చెప్పి ఫ్రెష్ కట్ట చేసి ఇచ్చింది. థ్యాంక్స్ ప్రొడ్యూసర్ గారు డబ్బులు ఇచ్చినందుకు. సో ఎవరి దగ్గర అయితే నోట్లు అయిపోతాయో వాళ్ళు విన్నారు. ఎగ్జాక్ట్ అంతేనా? గేమ్ స్టార్ట్ చేద్దామా? ప్లీజ్ నేను స్టార్ట్ చేయాలా? ఇప్పుడు నేను వాటర్ తాగుతూ మళ్ళీ నా లిప్స్టిక్ సంపద లిప్స్టిక్ వాటర్ ప్రూఫ్ కొనుక్కోబెట్టా. ఏమైనా ప్రమోషన్ చేస్తావా మరి? లిప్స్టిక్ ప్రమోషన్ పెట్టావా? స్టార్టా? గ్యాప్లో నా మీద ఎక్కడ పెడతా ప్లీజ్. నీకు అర్థం కూడా అయిందా? నాకు ఇట్లా కష్టం. చాలా రైగా మింగేషే పెట్టా, మింగేషి అడుగుచట్లేదు సార్. తెలుసా పాట? సిరు ఫేమస్ నాన్న సూర్య పాట. సూర్య పాటనా? అయిపోయింది మంది ఇచ్చేసేయి. నేను చాలా వీక్ అని తెలుసు కదా అన్నయ్య నీకు. బస్ అందుకని ఈజీ పాట వాడినా పిచ్చిది. ఇటు మంది చెప్తా, మంది చెప్తా. నేను చెప్పన్నా ఎంత ఈజీ వేస్ట్ దానా. హృదయం ఎక్కడున్నది, తెలుగు పాటలే నువ్వు మళ్ళీ ఇంగ్లీష్ పాట ఏదో వాడి చెప్పండి అంటే కాదు. చలో నీట్ అని అయితే అన్నయ్య అడిగింది కాదు. మా చెల్లి ఇప్పుడు ఫ్యాషనబుల్ గా నీళ్ళు తాగుతాడు చూడండి. నేనేం తాగట్లా. కొంచెం తక్కువ చెయ్యే, కొంచెం తక్కువ చేయబెట్టా. కాదు దానికి నీళ్లు లేకముందే రాదు, ఇంకా నీళ్లు ఉంటే ఎట్లా, కానీ కొంచెం తక్కువ చేయబెట్టా వాటర్. నువ్వు దాన్ని సత్తాయించకరా. చాలా ఫేమస్ సాంగ్ అన్నయ్య. సిరిని మంచిగా చెప్తలేవు బెటా, మంచి చెప్పు. అమ్మ అసలు వస్తుందని ఎంత గట్టిగా వాడింది. నీ బాడీ తప్ప ఏం ఊతలేదు శ్రీ ఆడ. నీ బాడీ మూమెంట్ ఒక్కటి ఉన్నది అంతే. కనీసం ఆ హమ్మన కరెక్ట్ గా చెయ్యి. ఓకే ఫైన్, కొంచెం మోడిఫై చేద్దాం గేమ్ ని. అవసరమే లేదు. నేను హమ్ చేస్తా, నువ్వు కూడా హమ్ చేయి. నువ్వేమో వాటర్ పోసుకొని హమ్ చేసినా తెలుస్తుంది, అది వట్టిగా హమ్ చేసిన కష్టం, గుర్తుపట్టుడు కష్టం. మేరా చెల్లెకి ఇది నీ కాదు. సరే హమ్మనే చెయ్యి. కిందికొచ్చిండా నీలా మారిందా
చిన్న కొత్త నోట్లకు ఒక వాసన ఉంటదిరా, నిజంగా ఒక రకమైన వాసన ఉంటది కొత్త నోట్లకి. స్మెల్స్ ఉంటాయి, నోట్ బుక్ స్మెల్, కొత్త నోట్ బుక్. కానీ మా ప్రొడక్షన్ ఫుల్ రిచ్ ప్రొడక్షన్ మాది. అవునురా, కరెక్టే కాదా? ప్రొడక్షన్ దగ్గర ఎప్పుడు కడక్ నోట్లు ఇట్లా కట్టలు ఉంటాయి. పిచ్చి పిచ్చిగా మాట్లాడు కదా మమ్మీ. ఇప్పుడు నువ్వు నాకు వితౌట్ వాటర్ ఒక్కటే అమ్మ కొంచెం చేయాలమ్మా. అది చాలా ఈజీ అయిపోయింది అన్నయ్యకి నేను హమ్ చేస్తే. ఒక్కటి చేయి. నెక్స్ట్ టైం చెల్లి కూడా వాటర్ మంచి చేస్తాడు, మంచి చేస్తాడు. లే తెలిసిన పాటనే పెట్టా, నాకు గుర్తొస్తలేదు. నాకు ఇదే ఇంకొకటి లాస్ట్ నీళ్ళు తాగి వాడతాం, మంచిగా వాడతాం. ఉంటే వాడు నీకంత సిగ్గు దేనికి దేనికి చెల్లో చెల్లో నాతో వచ్చే అత్తారింటికి. రామ్ జే 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 ఇట్లా రామ్ జే రామ్ జే చూడు డన్. ఒక నోట్ మళ్ళీ ఇటు వచ్చిందే. నా దగ్గర 600 నీళ్ళ ఏ సిరి నువ్వు అంతా చీటింగ్, గేమ్స్ చక్కగా ఆడతలేవు. నీళ్ళు తాగి అంటే ఏందే అమ్మ చెల్లె నీళ్ళు తాగి చెయ్యదు, నన్ను అమ్మ చేయమంటది. ఇది ఎక్కడ అమ్మ? నువ్వే చెప్పు. ప్రొడక్షన్ చెప్పండి మేడం. ప్రొడక్షన్ కిడ్ అదేంటి డిసిషన్ తీసుకునే అథారిటీ లేదు. ప్రొడక్షన్ ఓన్లీ మనీ ప్రొవైడ్ చేస్తారు. అంతే అంతే. అది పాట మర్చిపోయిందిరా, ఏం పాట అనుకుందో మర్చిపోయిందిరా. నిజంగా మర్చిపోయినా. ఒక్క పాట కూడా ఉండదా తెలుగు పాట? గమ్మతి చేస్తే సిరి. అసలు ఎందుకు రాదే సిరి? చదువు తప్పేమనే చేస్తావానే? గేమ్ ఆడుతున్నా చూడు మమ్మీ. ఇప్పుడు నా చెప్పు తీసుకొని నేను కొట్టుకోవాలి, నేను చెల్లి చెప్పు తీసుకొని చెల్లి కొట్టుకోవడం కాదు. ఎవరికైనా నా చెప్పు ఉంది పెట్టే. డోంట్ టేక్ ప్రొడక్షన్, అది కూడా ప్రొడక్షన్ చెప్పేనా అని అమ్మ. గింత వాడి కానగానే 7 కిలో వస్తుందమ్మా. అసలు అర్థమైతలేదు రా ఏమంటుంది. ఇప్పుడు మంచి వాట గెస్ చేయాలి చెప్తున్నా. అమ్మ గింత బయటకు వస్తుందా అది? పాడే గట్టిగా వాడు, ఇట్లా గొంతు వాడు బర్రె గొంతు వేసుకోవాలి. ఇది బాటిల్లకి నీళ్ళు తాగుతుంది అని ఏం లేదు. సారీ అన్నయ్య, ఇంత ఘోరం ఇప్పుడు మనం ఆడిన అన్నిట్లలో నేనే గెలిచిన. అట్లీస్ట్ ఒకసారైనా ఓడిపోదామని అట్లా చేస్తున్నాను. కాదురా సాంగ్ చెప్పు. ఇంకేం కావాలి? ఇది సెలబ్రేట్ చేసుకుంటుంది. అంటే ఆ వాయిస్ లో కూడా నువ్వు దాన్ని ఐడెంటిఫై చేసినావని అది తట్టుకోలేకపోతుందిరా. అది గొంతే వస్తలేదు ఎందుకే సిరి? పైసలు పోతే కానీ ఎక్కువ స్ట్రెయిన్ చేయలేవన్నయ్య. అమ్మా అంతొద్దు.
అరే నాకు పాట వచ్చింది రావట్లేదే. నీకోసం మళ్ళా వాడతాను అసలు. మందార మందార కరెక్ట్ 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 మందారాని 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 సిరి I can't expected this. I can't expect టాస్క్ ఇది కాదు మమ్మీ, అది పాడుకోవడం అర్థం చేసుకోవాలి ఇప్పుడు, అది టాస్క్. సిరి 100 రూపాయలు మర్చిపోకే అనేలంగా లాస్ట్ 2 పాటలే ఇక. ఎవరు గెలుస్తారో ఈ లాస్ట్ రెండిట్లో ఎవరు 2 గెలిస్తే వాళ్ళకి మొత్తం పైసలు ఇచ్చాలి. ఇక ఇట్లా గెలుచుకుంటూ పోతే మొత్తం అర్ధ గంట అవుతుంది. చలో నీట్ నీదాం. సిరి మంచిగా ఎక్స్ప్లెయిన్ మంచిగా చేస్తాను, నీకు చేయాలి. తెలియదు నా గురించి. నాకే తెలియదు నీకు తెలియదట్నే. కరెక్ట్. గోగల్ చేయమంటే పాట పాడమన్నారు నేను. రాలేదా? ఇంకా ఇంకా అది పాడిన 10 సెకండ్లకి ఇంకా రాలేదా? నేనేమో మొత్తం పాట పాడాలి. దీంతో కాదురా నాతో ఆడు చక్కగా. అమ్మ నువ్వు వస్తావని నేను రన్నింగ్ ప్రొడక్షన్ కాకాక కాకా కాకాక కాకా నీరాక కోసం ఏ కాదు, మైనస్ మార్క్స్ ఉంటాయి మన ఇచ్చే ఉండే, ఏం అనుకోలే మైనస్ మార్క్స్. నువ్వు నీళ్ళు ఆవిడకే సరిపోయింది, ఇలా మైనస్ ఎట్లా అడిగింది? ఇక నీళ్ళు అవుతే వర్కౌట్ అయ్యేటట్లేదు రా చిన్నది బట్టిగా చెప్తేనే కష్టం ఉండేటట్టు. మళ్ళీ శృతి ఆహా హై నోట్ ఉంది, హై నోట్ టచ్ కావాలి కదా. హై నోట్ అందుకే చెయ్యి పైకి ఉంది. నువ్వు లో నోట్లో వాడినా పర్లేదు సిరి, పాడుతుంది కాదు మాకు. పూలనే Yes! వచ్చిందంట సిరి, నేను జీవితంలో సక్సెస్ఫుల్ అయినాయి ఇక. పూలనే కుంకేయమంట తను వచ్చేనంట తను వచ్చేనంట ఏ అయ్యంటే అని నేను ఒక శబ్దం తెలుసు నిన్న మొన్న అయ్యో నా వరమయ్య రావతమై నేలకు పంపిన తరరర తను వచ్చేనంట తను వచ్చేనంట పూలనే కునుకేయమంట తను వచ్చేనంట తను వచ్చేనంట. నాకు పైసలు పర్ఫెక్ట్ గా వాడినా అలాగా. ఆహా దీన్ని పర్ఫెక్షన్ అంటారా రా? పర్ఫెక్షన్ అంటే ఇదా? అది అల్లు అర్జున్ మూవీ. అల్లు అర్జున్ మూవీ సిరి లాస్ట్ పాట నాతో వాడిపించింది కదా మొత్తం. ఈ పాట నువ్వు మొత్తం పాడినా వద్దురా అదంతా వాడితేనే పెట్టు. అమ్మా చాలా ఇన్సల్టింగ్ ఉంది నాకు. ఇన్సల్టింగ్ కాదు బిడ్డ, లాస్ట్ పాటనే ఇక. నేను వాడమంటే వాడతా. మీరు వాడద్దు ఇంకా కాదు, నేను గెస్ చేస్తే మరి 2 పైసలు నాకే ఇచ్చారు, మొత్తం పైసలు ఇచ్చారు నాకు. ప్రొడక్షన్ ఇట్లాంటి ఇన్వాల్వ్ కావచ్చు సిరి. మొత్తం పైసలు ఇచ్చేస్తారు ఈ పాట. ఎవరు గెలుస్తారో మొత్తం ఇచ్చేసారు. నేను ఒకటి వాడతా, గెస్ చేయకపోతే నాకు ఇవ్వచ్చు కదరా మొత్తం పైసలు. ప్రొడక్షన్ ఓన్లీ పైసలు పెట్టాలమ్మా, పైసలు తీసుకునేది ఉండదు. అంతే. ఇదిగో నువ్వు గెలిచినావు అనుకో, నువ్వు గెలిచినావు అనుకో మొత్తం నీకు ఇచ్చేసిన నాయకులు. నేను గెలిచిన అనుకో నువ్వు మొత్తం నాకు ఇచ్చేసాను. ఇప్పుడు లాస్ట్ ఇప్పుడు ఎవరు వాడతారో ఎవరు గెస్ చేస్తారు. చెల్లెటోనే కదా చెల్లె వాడుతుంది, నేను గెలిచేస్తాను. మంచిగా వాడు. నేను ఫస్ట్ పాట డిసైడ్ అవ్వాలి కదా.
టఫ్ గీయాలి కదరా అది నీకు. దాన్ని పాడనీకి వస్తలేదు ఇంకా టఫ్ అట. అదే టఫ్ మమ్మీ, అది పాట పాడే టఫ్. చేయలేస్తుంది మెల్ల. నోట్ని బట్టి చేయలేస్తుందిరా. నోటు పైకి అయితే పైకి. రామచంద్ర ఏందండి ప్రొడక్షన్ గారు, గేమ్స్ పెడతారు ఇట్లా చేస్తారు. రాసిన వాళ్ళు కంపోజ్ చేసిన వాళ్ళు కూడా గుర్తుపట్టలేరు పెట్టది. పాడిన వాళ్ళే గుర్తుపట్టరు. ఈ పాట ఏం పాడిందా? పాట ఇదేనా? ఇదేనా? గక్కంగా గక్క అందత్తమ్మాంగల్యం. విజయ్ దేవరకొండ. వచ్చిందమ్మా వచ్చిందమ్మా ఏడో ఋతువైపమ్మ తారారారారారారారారా. తెల్ల తెల్లవారు వెలుగరే కల ఉన్న పైసలన్నీ నాకు ఇచ్చేయి. మనం షేర్ చేసుకోవాలి కదా. దీనికి షేర్ ప్రొడక్షన్ గారు డీల్ అయిపోయింది సిరు. ఎవరు గెలిస్తే వాళ్ళకి మొత్తం పైసలు. భారే వెలుగు రేఖల దేవదేవుడే పంపగా ఇలా దేవతే. అదే దేవతరా ఇప్పుడు నీకు. క్లియర్ కట్ గా గేమ్ మొత్తం నేనే గెలిచిన వన్ సైడ్. నీకు అర్థం కావట్లేదు, అర్థమవుతుంది. నేను కూడా గెలిచిన. నువ్వు గెలవలే, వన్ సైడ్ నేనే గెలిచిన. సో సిరి అప్పుడప్పుడు మా అన్నని గెలిపించడానికి నేను అట్లా చిన్న సింపుల్ గా చేస్తుంటాను. ఎవ్రీ ఛాలెంజ్ లో నేను గెలిస్తే అది ఫేర్ కాదు కదా. ప్రొడక్షన్ గారు మీకేమనిపిస్తుంది వీడియో? ఏం లేదు, ఇద్దరు ఆడుకున్న ఆ పైసలు పంపు చేసేసిండ్రు అనిపిస్తుంది అంతేరా. ఆబ్వియస్లీ మ్యూజిక్ లో అంటే అన్నయ్యకి ఒక పెద్ద హ్యాండ్ ఉంటుంది అన్న. దట్స్ ఫైన్. లైక్ So yeah, that's all about today's video, guys. I hope you guys have enjoyed the video, and I actually enjoyed a lot because I've earned 500 production paisalu, 500 మా చెల్లె పైసలు, 1000 rupees I've earned. So ఇక్కడ నేను పెట్టుబడి పెట్టింది ఏం లేదు కానీ నేను వచ్చి 1000 రూపాయలు తీసుకొని పోతున్నా. సో థ్యాంక్ యూ ప్రొడక్షన్ గారు, డబ్బులు ఇచ్చి గేమ్ ఆర్గనైజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో యూట్యూబ్కి వచ్చిన రెవెన్యూలో మీకు 1 రూపాయి కూడా ఇవ్వము, అది వేరే ముచ్చట. నేను అడిగినా అదే మళ్ళీ ఇట్లా ప్రొడ్యూస్ చేసినారని చెప్పి వీడియోకి వచ్చిన పైసలన్నీ మీకు ఇస్తామంటే అట్లా అది కాదు, పద్ధతి కాదు. మా గెస్ట్కి మేము ఇచ్చుకుంటాము ఎంతో కొంత, 100 రూపాయలు 200, ఇక 100 రూపాయలు తీసుకొస్తారు వచ్చాము. ఏం తీసుకుంటాం ఆ ముద్ద అన్నది 100 రూపాయలు కూడా. సో అనుకుంటా. సో that is all about today's video, guys. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇట్లాంటి ఛాలెంజెస్ మీకు ఏమన్నా ఐడియాస్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో కింద కామెంట్ చేయండి. సో దట్ we'll do that challenges and we'll make sure that we entertain you guys. So yeah, see you in the next video. Until then, see you and bye. Production garu, thanks అండి. Done. Video cut చేయండి.